హైదరాబాద్ నగరంలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే యువకుడు అరుణ్. ఉద్యోగంతో పాటు జీవితం కూడా గడియారానికి బానిస లాంటిదే. పని, ప్రయాణం, ఒత్తిడి ఇవే అతని జీవితంలోని 3 మైలురాళ్ళు. ఒకరోజు ట్రాఫిక్లో నిలిచిన క్యాబ్లో అద్దం కిటికీలో ఆమె కనిపించింది. ఓ స్కూటీపై వెళ్తున్న సంధ్య. మెరిసే కన్నులు, కానీ ఆ చిరునవ్వేమో అరుణ్ మనసు ఆ క్షణంలోనే వెళ్ళిపోయింది. ఇదే మొదటి చూపు ప్రేమ అని అనుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అదే ట్రాఫిక్ లైన్లో ఆమెను మళ్ళీ చూసినప్పుడు అదృష్టమా లేక కథ మొదలైతేనా? ఒకరోజు కాఫీ షాప్లో ఎదురుపడ్డారు. అరుణ్ చాలా జాగ్రత్తగా మాటలు మొదలెట్టాడు. మీరు రోజు జూబ్లీ హిల్స్ రోడ్లో వెళ్తుంటారు కదా, నేను కూడా అదే రూట్లో ఉంటాను. ఆమె నవ్వింది. అంటే మీరు నన్ను స్పెషల్గా గమనిస్తారా? అవకాశం వచ్చినప్పుడు ప్రేమ ముందు చిన్న మాటే చాలు. వారిద్దరి మధ్య పరిచయం ఆ రోజు మొదలైంది. మొదట రూట్ పరిచయం, తర్వాత కాఫీ షేరింగ్, తర్వాత సినిమాలు, వాట్సాప్. బహుశా ప్రతి మాటలో చిన్న ప్రేమ దాగి ఉండేది. ఒకరోజు ఆమె అడిగింది, నీకు నిజంగా నేనంటే ఇష్టం అనిపిస్తోందా? అరుణ్ మొహంలో చిరునవ్వు. ఇష్టంగా కాదు సంధ్య, మన జీవితం నిండిపోతుందనిపిస్తుంది నువ్వుంటే. ఆమె కాస్త నిశ్చలంగా చూసింది. మరిన్ని రోజులు కూడా ఇలానే ఉండాలన్న ఆశ నాకు. కానీ నా తల్లిదండ్రులు నాకు పెళ్లి విషయమై ఒత్తిడి చేస్తున్నారు. ఆ మాట వింటే అరుణ్ గుండె ఒక్కసారిగా బరువైంది. కానీ మాటతో చెప్పలేకపోయాడు. మాటలన్నీ గలంలో ఆగిపోయాయి. కొన్ని వారాల తర్వాత సంధ్య ఫోన్లు తక్కువయ్యాయి. మెసేజులు ఎప్పటికప్పుడు రావడం మానేశాయి. ఒకరోజు చివరగా మెసేజ్ వచ్చింది. నేను తప్పు చేయడం లేదు, కానీ నీతో కొనసాగడానికి నాకు తల్లిదండ్రుల అంగీకారం లేదు. నన్ను మాఫ్ చెయ్యి. అరుణ్ మౌనంగా ఫోన్ చేతిలో పట్టుకుని నిలిచిపోయాడు. ప్రేమలో ఓ గడియ వస్తుంది. మనం మనమే కాదు, ఎవరో దూరంగా మారిపోతుంటారు. మనం నిలబడి చూస్తూ ఉండిపోతాం. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అరుణ్ ఓ కంపెనీ క్లయింట్ మీటింగ్కి వెళ్తాడు. అందులో ప్రజెంటేషన్ ఇస్తున్న వ్యక్తి సంధ్య. అవును, అదే సంధ్య. చూపుల మధ్య కొన్ని క్షణాల మౌనం. బయటకు వచ్చాక ఆమె మాట్లాడింది. నువ్వింకా అదే చిరునవ్వుతో ఉన్నావు? నువ్వు అంతే. కానీ జీవితాన్ని ఎందుకు వదిలేశాం? ఆమె తల వంచి చెప్పింది. నాన్న ఒప్పుకున్నారు. నేను నిన్ను వెతుకుతున్నాను. ఈ ప్రజెంటేషన్ ముహూర్తంగా అనిపించింది. ముగింపు. వారి ప్రేమ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది 2వ అవకాశం. కానీ ఈసారి టైమింగు వారి వైపే ఉంది. ప్రేమ ఎప్పుడు సరైన సమయంలో రాకపోవచ్చు. కానీ ప్రేమ నిజమైనదైతే అది తిరిగి వస్తుంది.